ఓం శాంతి 21/2/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, జ్ఞాన ఖడ్గానికి యోగము అనే పదును ఉన్నప్పుడే విజయం లభిస్తుంది. జ్ఞానం జతలో యోగశక్తి ఉన్నట్లయితే దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ప్రశ్న: మీరు ఈశ్వరీయ సందేశకులు కనుక మీరు ప్రపంచమంతటికి ఏ సందేశముని ఇవ్వాలి? జవాబు: ప్రపంచానికి అంతటికీ సందేశాన్ని ఇవ్వండి. భగవంతుడు చెప్పారు, మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానం వదలండి. తండ్రినైనా నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ తలపై ఉన్న పాపాల భారం దిగిపోతుంది. ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా అయిపోతారు. అంతర్ముఖులైన పిల్లలే ఈ సందేశమును అందరికీ ఇవ్వగలరు. ఓం శాంతి. మనుష్య మాతృలెవ్వరిని భలే దైవీ గుణాలు కలిగిన వారినైనా లేక అశ్రీ గుణాలు కలిగిన వారినైనా భగవంతుడు అని అనడానికి వీలు లేదు అని తండ్రి అర్థం చేయించారు. దైవీ గుణాలు కలిగిన వారు సత్యుగంలో ఉంటారు అని, అసురీ గుణాలు కలిగిన వారు కలియుగంలో ఉంటారు అని పిల్లలకు తెలుసు. అందువల్లనే మీరు దైవీ గుణాలు కలిగి ఉన్నారా లేక అసురీ గుణాలు కలిగి ఉన్నారా, సత్యుగానికి చెందిన వారా లేక కలియుగానికి చెందిన వారా అని వ్రాతపూర్వకమైన ఒక పత్రమును కూడా తయారు చేయించారు. ఈ విషయాలన్నీ అతి కష్టం మీద మనుషులకు అర్థమవుతాయి. మీరు మెట్ల చిత్రం గురించి మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. మీ జ్ఞాన బాణాలు చాలా బాగున్నాయి, కానీ వాటికి పదును అవసరం. ఉదాహరణకి ఖడ్గానికి కూడా పదును ఉంటుంది కదా. కొన్ని చాలా పదును కలిగినవిగా ఉంటాయి. ఉదాహరణకు గురు గోవింద్ సింగ్ ఖడ్గము విదేశాలకు వెళ్ళింది. ఆ ఖడ్గమును తీసుకొని ప్రదక్షిణ చేస్తారు, చాలా శుభ్రంగా ఉంచుతారు. కొన్ని అతి తక్కువ విలువ గల ఖడ్గాలు కూడా ఉంటాయి. దేనికి పదును ఉంటుందో అది చాలా తీక్షణంగా ఉంటుంది, దానికి విలువ కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లలలో కూడా అలాగే ఉన్నారు. కొందరిలో జ్ఞానం చాలా ఉంది, కానీ యోగము అనే పదును తక్కువగా ఉంది. ఎవరైతే బంధనంలో ఉన్నారో, పేదవారుగా ఉన్నారో వారు శివబాబాను చాలా స్మృతి చేస్తారు. వారిలో భలే జ్ఞానం తక్కువగా ఉంటుంది, అయితే యోగము అనే పదును చాలా ఉంది. వారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతున్నారు. ఉదాహరణకు అర్జునుని అటవికుని అంటే ఏకలవ్యుని చూపుతారు కదా. అర్జునుడి కంటే ఆ అటవికుడే బాణాలు వేయడంలో చురుకుగా అయ్యాడు. అర్జునుడు అనగా ఇంట్లో బాబా ఇంటిలో ఉండి ప్రతిరోజు మురళి వినేవారు. వారికంటే బాహ్యంలో ఉండేవారే, ఇళ్లల్లో ఉండేవారే తీక్షణమైపోతారు. ఎవరిలో జ్ఞాన పదును ఉందో అటువంటి వారు ఇక్కడ ఉండి జ్ఞానంలో తీక్షణంగా లేనివారు సేవ చేయవలసి ఉంటుంది. అయితే అది డ్రామాలో నిశ్చితమై ఉంది అని అంటారు. కొందరు ఫెయిల్ అవుతారు. లేదా కొందరు వ్యాపారంలో దివాలా తీసినప్పుడు తమ దురదృష్టము అని భావిస్తూ చేతిని నుదుటిపై ఉంచుకుంటారు. జ్ఞానము జతలో యోగము అనే పదును కూడా తప్పకుండా అవసరం. పదును లేనిచో వారిని కంఠాపాటి అనటం జరుగుతుంది. అంటే కంఠాపాటి అంటే ధారణ లేకుండా కేవలం నేర్చుకొని చెప్పేవారు. పిల్లలు కూడా అనుభవం చేసుకుంటారు. కొందరికి పతిపై, కొందరికి ఇంకెవ్వరిపైనో ప్రేమ ఉంటుంది. జ్ఞానంలో చాలా తీక్షణంగా ఉంటారు, కానీ లోపల చాలా గందరగోళం ఉంటుంది. ఇక్కడైతే పూర్తి సాధారణంగా ఉండాలి. అన్నీ చూస్తున్నా ఏమి చూడనట్లుగా ఉండాలి. తండ్రి పైన మాత్రమే ప్రీతి ఉండాలి. అప్పుడే చేతుల ద్వారా పనిచేస్తూ మనస్సు ద్వారా స్మృతి చేస్తున్నారు అనే గాయనం చేయబడుతుంది. ఆఫీసు కార్య వ్యవహారాలు మొదలైన వాటిలో పని చేస్తున్నా బుద్ధిలో నేను ఆత్మను అనే స్మృతి ఉండాలి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి ఆజ్ఞాపించారు. భక్తి మార్గంలో కూడా పనిపాటలు చేసుకుంటున్న మనస్సు ద్వారా ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు, కానీ వారు గుర్తు చేసుకునేది రాతి విగ్రహాన్ని. అందులో ఆత్మ అయితే లేదు కదా. లక్ష్మీ నారాయణలు కూడా పూజింపబడతారు, అయితే అవి కూడా రాతి విగ్రహాలే. వీరి ఆత్మ ఎక్కడ ఉంది అని అడగండి. వారు ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక నామరూపాలతో ఉంటారు అని.
ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ యోగ బలం ద్వారా పావన దేవతలుగా అవుతున్నారు. లక్ష్యము, ఉద్దేశ్యం కూడా ఇదే కదా! ఇంకొక విషయం, జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన గంగలు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మాత్రమే ఉంటారు అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మాత్రమే ఉంటారు. జ్ఞాన సాగరుడు కల్పంలో ఒక్కసారి ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మాత్రమే వస్తారు. జ్ఞానసాగరుడు నిరాకార పరంపిత పరమాత్మ శివుడు. వారికి తప్పకుండా శరీరం కావాలి. అప్పుడే వారు మాట్లాడగలరు. అంతేకాని నీటికి సంబంధించిన విషయం ఏదీ లేదు. మీకు ఈ జ్ఞానం సంగమ యుగంలోనే లభిస్తుంది. మిగిలిన వారందరి వద్ద ఉండేది భక్తి. భక్తి మార్గం వారు గంగా నది నీటిని కూడా పూజిస్తూ ఉంటారు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారు కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా పురాతన ప్రపంచం పరివర్తన చెందవలసి ఉన్నప్పుడు వస్తారు. ఇప్పుడు దీనిని ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా బుద్ధి అవసరం. దీని కొరకు ఏకాంతంలో విచార సాగర మతనం చేయవలసి ఉంటుంది. జ్ఞాన సాగరుడు ఒక్క పరంపిత పరమాత్మ శివుడే అని మనుషులు అర్థం చేసుకునేలా ఏమని వ్రాయాలి? దీనిని గురించి ఆలోచించాలి. వారు వచ్చినప్పుడు వారి పిల్లలైన బ్రహ్మ కుమారీలుగా ఎవరైతే అవుతారో వారు జ్ఞాన ధారణ చేసి జ్ఞాన గంగలుగా అవుతారు. అనేక మంది జ్ఞాన గంగలు ఉన్నారు. వారంతా జ్ఞానమును వినిపిస్తూ ఉంటారు. వారే సద్గతిని కలిగించగలరు. అంతేకాని నీటిలో స్నానం చేయడం ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వరు. ఈ జ్ఞానము సంగమయుగంలోనే ఉంటుంది. దీనిని అర్థం చేయించేందుకు యుక్తి అవసరం. చాలా అంతర్ముఖత ఉండాలి. శరీర అభిమానం వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ సమయంలో మేము పురుషార్థులము అని అంటారు. స్మృతి చేస్తూ చేస్తూ పాపాలన్నీ సమాప్తమైనప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. అంతలో అందరికీ సందేశం లభించాలి. సందేశమును శివబాబాయే ఇస్తారు. భగవంతుడిని సందేశకుడు అని అంటారు కదా. స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మ జతలో యోగమును జోడించినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి అని తండ్రి ప్రతిజ్ఞ చేస్తున్నారు అని మీరందరికీ సందేశమును చేరుస్తారు. దీనిని తండ్రి కూర్చొని బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తారు. నీటి గంగ ఎలా అర్థం చేయిస్తుంది? అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. సత్యుగంలో మీరెంతో సుఖంగా సంపన్నంగా ఉండేవారు. ఇప్పుడు దుఃఖితులుగా నిరుపేదలుగా అయిపోయారు. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఇక చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భక్తి మార్గంలో ఈ సామగ్రి కూడా తయారవ్వాల్సిందే. శాస్త్రాలు చదవడము, పూజ చేయడం ఇదంతా భక్తి మార్గం కదా. నేను శాస్త్రాలు మొదలైన వాటిని చదివించను. నేనైతే మీరు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మ అని భావించమనే జ్ఞానాన్ని వినిపిస్తాను. ఇప్పుడు ఆత్మ మరియు శరీరం రెండు పతితమై ఉన్నాయి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు ఈ దేవతలుగా అవుతారు. పాత దేహ సంబంధాలన్నింటి నుండి మమత్వాన్ని తొలగించాలి. మీరు వచ్చినట్లయితే మేము ఇతరులు చెప్పేది ఏది వినము, మీ ఒక్కరితోనే మా సంబంధాన్ని జోడిస్తాం. మిగిలిన దేహదారులందరినీ మర్చిపోతాము అని పాడారు. తండ్రి ఇప్పుడు మీకు ఆ ప్రతిజ్ఞను జ్ఞాపకం చేస్తున్నారు. నా జతలో యోగాన్ని జోడించడం ద్వారానే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. మీరు క్రొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది ముఖ్యమైన లక్ష్యము, ఉద్దేశ్యమని తండ్రి చెప్తున్నారు. రాజులతో పాటు ప్రజలు కూడా తప్పకుండా తయారవ్వాలి. రాజులకు దాసీలు కూడా కావాలి. తండ్రి అన్ని విషయాలను అర్థం చేస్తూ ఉంటారు. యోగంలో బాగా లేనట్లయితే దైవీ గుణాలను ధారణ చేయకపోతే ఉన్నత పదవిని ఎలా పొందగలరు? ఇంటిలో ఏదో ఒక విషయమై జగడాలు, కలహాలు జరుగుతూనే ఉంటాయి కదా. మీ ఇంట్లో కలహాలు ఉన్నాయి కనుక జ్ఞానము నిలవడం లేదు అని తండ్రి వ్రాసేస్తారు. స్త్రీ పురుషులు ఇరువురు సరిగ్గా నడుచుకుంటున్నారా అని బాబా అడుగుతారు. నడవడిక చాలా బాగుండాలి. క్రోధం అంశం మాత్రం కూడా ఉండరాదు. ఇప్పుడైతే ప్రపంచంలో ఎన్నో గలాటాలు మరియు అశాంతి ఉంది. మీరు చాలామంది జ్ఞాన యోగాలలో తీక్షణంగా ముందుకు వెళ్తే ఇతరులు కూడా చాలామంది స్మృతి చేయడం ప్రారంభిస్తారు.
మీకు కూడా బాగా అభ్యాసం అవుతుంది. మీ బుద్ధి కూడా విశాలమైపోతుంది. బాబాకు చిన్న చిన్న చిత్రాలు అంతగా ఇష్టం ఉండవు. అన్నీ పెద్ద పెద్ద చిత్రాలే ఉండాలి. వాటిని బయట ముఖ్య స్థానాలలో ఉంచండి. ఉదాహరణకు నాటకం యొక్క పెద్ద పెద్ద చిత్రాలను ఉంచుతారు కదా! ఏమాత్రం చెడిపోకుండా ఉండే మంచి మంచి చిత్రాలను తయారు చేయండి. అందరి దృష్టి పడే స్థానాలలో పెద్ద పెద్ద మెట్ల చిత్రాలను తయారు చేసి ఉంచాలి. ఆ చిత్రాలకు వేసే రంగు వర్షం వల్ల కానీ ఎండ వల్ల కానీ చెడిపోరాదు. ముఖ్య స్థానాలలో ఉంచండి, లేదా ఎక్కడైనా ప్రదర్శన జరిగే చోట ముఖ్యమైన 2, 3 పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నా చాలు. వాస్తవానికి ఈ చక్రం చిత్రం ఇంటి గోడ అంత పెద్దది తయారు చేయాలి. సృష్టి చక్ర చిత్రం గురించి బాబా చెప్తున్నారు. భలే 8, 10 మంది దానిని ఎత్తి ఆ స్థానంలో ఉంచినా పర్వాలేదు. ఎవరైనా దూరం నుండి చూడగానే పూర్తి స్పష్టంగా తెలిసే విధంగా ఉండాలి. సత్యుగంలో అయితే ఇన్ని ధర్మాలు ఉండవు, అవి తర్వాత వస్తాయి. స్వర్గంలో మొదట చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. ఇప్పుడు ఇది స్వర్గమా లేక నరకమా? మీరు ఈ విషయం గురించి చాలా బాగా అర్థం చేయించగలరు. ఎవరు వచ్చినా వారికి అర్థం చేయిస్తూ ఉండండి. పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి. పాండవుల పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేస్తారు కదా. పాండవులంటే మీరే. శివబాబా సంగమ యుగంలో చదివిస్తారు. ఆ శ్రీకృష్ణుడు సత్యుగంలో మొదటి రాకుమారుడు. మీరు ఇతరులకు అర్థం చేయిస్తూ మీ రాజ్య స్థాపన చేసుకుంటారు. కొందరైతే చదువుతూ చదువుతూ మధ్యలో వదిలేస్తారు. ఆ పాఠశాలలో కూడా చదవలేని వారు చదువును వదిలేస్తారు. ఇక్కడ కూడా చాలామంది చదువును వదిలేస్తారు. అయితే వారు స్వర్గంలోకి రారా? నేను విశ్వానికి యజమానిని, మరి నా ద్వారా 2 మాటలు విన్నా వారు తప్పకుండా స్వర్గంలోకి వస్తారు. మున్ముందు చాలామంది వచ్చి వింటారు. పూర్తి రాజధాని కల్పకృతం వలె స్థాపన అవుతుంది. మేము అనేక సార్లు రాజ్యం తీసుకున్నాము, మళ్ళీ పోగొట్టుకున్నాము అని పిల్లలకు తెలుసు. వజ్ర సమానంగా ఉండేవారు గవ్వతుల్యంగా అయిపోయారు. భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది, మరి ఇప్పుడు ఏమైంది? భారతదేశం అయితే అదే ఉంటుంది కదా. ఈ సంగమ యుగాన్ని పురుషోత్తమ యుగము అని అంటారు. సర్వోత్తమ పురుషులు కూడా ఉన్నారు. మిగిలిన వారంతా కనిష్టమైన వారు. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అయిపోయారు. 84 జన్మలు తీసుకుంటారు. ఆ శరీరాలు కూడా సమాప్తమైపోయాయి. ఆత్మ కూడా తమో ప్రధానం అయిపోయింది. సతో ప్రధానంగా ఉన్నప్పుడు ఎవ్వరిని పూజించరు. చైతన్యంలో స్వయం దేవతలుగా ఉంటారు. ఇప్పుడు మీరు చైతన్యంలో శివబాబాను స్మృతి చేస్తారు. తర్వాత పూజారులుగా అయినప్పుడు రాతి విగ్రహాలను పూజిస్తారు. ఇప్పుడైతే బాబా చైతన్యంలో ఇక్కడే ఉన్నారు కదా. తర్వాత వారి రాతి మూర్తిని తయారు చేసి లింగాన్ని పూజిస్తారు. రావణ రాజ్యంలో భక్తి ప్రారంభమవుతుంది. ఆత్మలేమో అవే, కానీ భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తూ వచ్చారు. క్రింద పడినంతనే, అంటే వికారాలలోకి వచ్చినప్పటి నుండి, ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది. బాబా మళ్ళీ వచ్చి జ్ఞానంని ఇచ్చినప్పుడు పగలు ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ఇప్పుడు దేవతలు అని అనరు. బ్రహ్మ సత్యుగంలో ఉండరు. ఇక్కడ బ్రహ్మ తపస్సు చేస్తున్నారు. మనిషి కదా. శివబాబానైతే శివుడు అనే అంటారు. వీరిలో ఉన్నప్పటికీ బ్రహ్మబాబాలో వారిని శివబాబానే అంటారు. వారికి వేరే పేర్లు ఏవి ఉంచరు. వీరిలో శివబాబా వస్తారు. వారు జ్ఞానసాగరులు. ఈ బ్రహ్మ తనువు ద్వారా జ్ఞానం ఇస్తారు. అందువల్ల చిత్రాలు మొదలైన వాటిని చాలా వివేకంతో తయారు చేయాలి. ఇందులో వ్రాయబడినదే పనికి వస్తుంది. పతిత పావనుడు ఆ నీటి సాగరమా లేక నీటి నదులా? లేక జ్ఞాన సాగరుడు మరియు వారి ద్వారా వెలువడిన జ్ఞాన గంగలైన బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలా? తండ్రి వీరికే జ్ఞానమునిస్తారు బ్రహ్మ ద్వారా. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే తర్వాత మళ్ళీ దేవతలకు అవుతారు. విరాట రూప చిత్రం కూడా చాలా పెద్దదిగా చూపించాలి. ఇది ముఖ్యమైన చిత్రం. మధురమైన పిల్లలారా, మీరు మీ బుద్ధిని శుద్ధంగా చేసుకోవాలి అని తండ్రి అర్థం చేస్తున్నారు. వీరిలో చెడు దృష్టి ఉంది అని బాబా గమనించినప్పుడు ఇక వీరు జ్ఞానంలో నడవలేరు అని భావిస్తారు. మీ ఆత్మ ఇప్పుడు త్రికాలదర్శిగా తయారైంది. దీనిని ఏ ఒక్కరూ అర్థం చేసుకుంటారు. చాలా తెలివిహీనులుగా ఉన్నారు.
తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అందులో అందరూ అవసరమే. చివరిలో అంతా సాక్షాత్కారం అవుతుంది. ఫస్ట్ క్లాస్ దాసీలు కూడా తయారవుతారు. ఫస్ట్ క్లాస్ దాసి కృష్ణుడి పాలన చేస్తుంది. పాత్రలను శుభ్రపరిచేవారు, భోజనం వడ్డించేవారు, శుభ్రం చేసేవారు మొదలైన వారందరూ ఉంటారు. అందరూ ఇక్కడ నా నుండే ఈ చదువు ద్వారా తయారవుతారు. ఫస్ట్ నంబర్లోని వారు తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. ఇది తెలిసిపోతుంది. వీరు మంచిగా మురళిని నడిపిస్తారు. అయితే యోగం తక్కువగా ఉంది అని తండ్రికి తెలుసు. కొందరు స్త్రీలు పురుషుల కంటే తీక్షణంగా ముందుకు వెళ్తారు. ఒకరు జ్ఞానంలో ఉండి మరొకరు లేకుంటే అప్పుడు బాబా రెండవ చక్రం సరిగ్గా నడవడం లేదు అని అంటారు. పరస్పరంలో ఒకరు మరొకరిని అప్రమత్తం చేసుకోవాలి. ప్రవృత్తి మార్గం కదా, ఒకే విధమైన జంట ఉండాలి. తమ సమానంగా తయారు చేయాలి. చివరిలో మీరు ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. మేము హంసలము, వీరు కొంగలు. ఒకరు జ్ఞానం లేకుంటే వారిని భావిస్తారు. కొందరిలో ఒక రకమైన అవగుణాలు, మరికొందరిలో మరొక రకమైన అవగుణాలు ఉన్నాయి. గొడవలు కూడా నడుస్తాయి. ఇందులో శ్రమ చాలా ఉంది, చాలా సహజం కూడా. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. చిల్లిగవ్వ కూడా ఖర్చు అవ్వకుండా ఉన్నత పదవిని పొందుతారు. పేదవారు బాగా సేవ చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఖాళీ చేతులతో వచ్చారు కూడా తెలుసు కదా. చాలా ధనం తెచ్చిన వారు ఈరోజు లేనే లేరు. పేదలు చాలా ఉన్నత పదవిని పొందుతున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞాన ఖడ్గములో యోగము అనే పదును నింపేందుకు కర్మ చేస్తూ అంతర్ముఖులుగా అయ్యి నేను ఆత్మ అని అభ్యాసం చేయాలి. నిరంతరము నన్ను స్మృతి చెయ్యండి. ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉంచుకోండి. దేహము మరియు దేహ సంబంధాలన్నింటి నుండి మమకారాన్ని తొలగించి వేయండి అని ఆత్మనైన నాకు తండ్రి నుండి ఆజ్ఞ లభించింది. సెకండ్ పాయింట్, ప్రవృత్తిలో ఉంటూ పరస్పరం ఒకరినొకరు సావధానపరుచుకుంటూ హంసలుగా తయారై ఉన్నత పదవిని తీసుకోవాలి. అంశ మాత్రము క్రోధమును కూడా తొలగించుకోవాలి. బుద్ధిని పవిత్రంగా చేసుకోవాలి. వరదానము, సాక్షిగా అయ్యి కర్మేంద్రియాలతో కర్మలు చేయించి కర్తాపన్ భావము నుండి అనగా నేను చేస్తున్నాను అనే భావము నుండి ముక్తులుగా అశరీరీ భవ. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరంలోకి రండి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అశరీరీలుగా అవ్వండి. ఏదైనా కర్మ చేయనప్పుడు కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకోండి, కానీ ఆధారం తీసుకునే నేను ఆత్మ అని మర్చిపోకండి. చేసే దానిని కాదు, చేయించే దానిని అని మరవకండి. ఎలాగైతే ఇతరులతో పని చేయించినప్పుడు స్వయాన్ని వేరుగా భావిస్తారో అలా సాక్షిగా ఉండి కర్మేంద్రియాలతో కర్మలు చేయించండి. అప్పుడు నేను చేస్తున్నాను అనే భావం నుండి ముక్తి అయి అశరీరీలుగా అవుతారు. కర్మ చేసేటప్పుడు మధ్య మధ్యలో 1-2 నిమిషాలైనా అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేస్తే చివరి సమయంలో చాలా సహాయం లభిస్తుంది. స్లోగన్, విశ్వానికి రాజుగా అవ్వాలి అంటే విశ్వానికి సకాష్ ఇచ్చే వారిగా అవ్వండి. అవ్యక్త ఇషారా, మధురత గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైన తండ్రి పేరును ప్రఖ్యాతి చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పరస్పరం నోటిని మధురంగా చేసుకోవడంతో పాటు మీ ముఖం కూడా మధురంగా ఉండాలి. మీ దగ్గర ఇంత మధురత జమ కావాలి. పంచుతూ ఉంటే కూడా భర్పూర్గా ఉండగలరు. ఈ మధురత ఖజానాని ఎంత పంచితే అంత వృద్ధి కాగలదు, తగ్గదు. ఒకవేళ ఎవరైనా జ్ఞానము వినలేదు అంటే కూడా మీరు మధురమైన శక్తిశాలి దృష్టిని ఇవ్వాలి. ఓం శాంతి.